యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శాంతి సాగర్ గారి ద్వారా వాక్య ధ్యానమును ప్రకటన గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంతి సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం వెల్లవల్లి వారిపేట వాస్తవ్యులు కీర్తిశేషులు చిరుగుడు పానకాలు సంగీతరావు గారి జ్ఞాపకార్థం భార్య సుబ్బమ్మ గారు, కుమారులు చిరుగుడు రాంబాబు శ్రీనివాసరావు, కోడళ్ళు పద్మరాజ్ జస్సి శ్రీనివాస్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. రాంబాబు గారికి, శ్రీనివాస్ గారికి, కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యం వింటున్న మీ ప్రియబిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. ఈ రాత్రికాలం ప్రత్యేకంగా చిరుగుడు రాంబాబు శ్రీనివాస్ సోదరుల కొరకు వందనాలు. సుబ్బమ్మ గారి కొరకు మీకు స్తోత్రం. కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి, ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. గత రాత్రికాలం వాక్య భాగంలో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి విషయాలు ధ్యానం చేశాం. 12, 13, 14 అధ్యాయాలు వరల్డ్ హిస్టరీని జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రకటన గ్రంథం 4 అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు ఉన్న వాక్య భాగం ట్రిబులేషన్ పీరియడ్ని గురించి చెప్పినటువంటి వాక్య భాగం. సంఘము ఎత్తబడుట మరియు సంఘము ఎత్తబడిన తరువాత 7 ఏండ్లు భూమి మీద మహాశ్రమలు, ఆ శ్రమల కాలంలో సాతాను త్రిత్వం చేసేటువంటి దుష్టక్రియలు, పరలోకం నుండి కృమ్మరించబడినటువంటి ఉగ్రత, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, వీటి మధ్య పరలోకంలో ప్రభు యోహాను గారికి అనుగ్రహించిన ప్రత్యక్షతలు. ప్రకటన గ్రంథం దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోవటానికి వివరించబడినటువంటి గ్రంథం. దానియేలు గ్రంథంలో అంత్యకాలంలో జరిగేటువంటి సంఘటనలు చాలా తేటగా రాస్తూ వచ్చాడు. అవి ముద్రించమన్నాడు, వాటిని ముద్రించమన్నాడు. అయితే ప్రకటనలో వాటి యొక్క వివరణ ప్రజలకు తెలియచేశాడు. అంత్యకాలము వరకు అవి ముద్రించబడి ఉండాలి, సీల్ చేయబడి ఉండాలి. తర్వాత అవి ఓపెన్ అవుతాయి, ప్రజలు తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఆ ఉద్దేశంతోనే ప్రకటన గ్రంథం మనకు అనుగ్రహించారు. 12వ అధ్యాయంలో ఒక సూచన కనబడింది. సూర్యుని ధరించుకున్న స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రాలు కిరీటం. ఇశ్రాయేలు 12 గోత్రాలు, ఇజ్రాయేలు జనాంగం పోలికగా చెప్పబడింది ఈ స్త్రీ అని. ఘటసర్పం అపవాదని. ఈ స్త్రీ గర్భం ధరించి కేకలేస్తోంది, పురిటి నొప్పులు పడుతోంది. మగ శిశువు పుట్టాడు. ఆ మగ శిశువును తినేయాలని ఆ ఘటసర్పం ఎదురుగా నుంచుంది. ఇవన్నీ క్రీస్తు పుట్టుకకు, అలాగే క్రీస్తు ప్రభువారు శిలువ, మరణం, పునరుద్ధానం, ఆరోహణానికి గుర్తులుగా ఇవన్నీ కూడా చెబుతూ వచ్చాం.
అంతేగాక ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయాను. ట్రిబులేషన్ పీరియడ్లో ప్రత్యేకించబడిన ఇశ్రాయేలు జనాంగం దాచబడిన స్థలంగా అరణ్యాన్ని వర్ణించాడని 3.5 సంవత్సరాలు, ఫైనల్ 3.5 years వారిని ప్రొటెక్ట్ చేయటానికి దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ వహించబోతున్నాడనేది గత రాత్రి చూసాం. 7వ వచనం, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. పాస్ట్ టెన్స్ చెబుతున్నాడు. యుద్ధము జరుగుతూ ఉన్నది, జరుగుతుండగా చూచి తిని అనేది కాదు ఇక్కడ. యోహాను గారు చూస్తున్న దర్శనం అప్పటికే నెరవేర్చబడినటువంటి దర్శనం. అతని దూతలు ఘటసర్పంతో యుద్ధం చేయాలని ఉండగా, మిఖాయేలు అతని దూతలు ఘటసర్పంతో యుద్ధం చేయాలని ఉండగా, ఆ ఘటసర్పము దాని దూతలు యుద్ధం చేశారు కానీ గెలవలేకపోయారు కనుక పరలోకమందు వారికి ఇక స్థలం లేకపోయాను. రెబెలియన్ ఆఫ్ శాటన్, రెబెలియన్ ఆఫ్ లూసిఫర్. లూసిఫర్ తిరుగుబాటు చేయటం, దేవుడు వారిని పరలోకం నుండి తోసేయటం. యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో లూసిఫర్ అతని దూతగణాలు ఓడిపోయారు. మిఖాయేలు అతని దూతలు గెలిచారు. మిఖాయేలు అతని దూతలు అంటే ఎవరు? వారు పరిశుద్ధులైన దేవదూతలు, ఒబీడియన్స్తో ఉన్నటువంటి దేవదూతలు. వారు గెలిచారు. పాపం చేసిన దేవదూతలు త్రోసివేయబడ్డారు కనుక వారికి ఇక పరలోకంలో స్థలము లేదు. ఇదండి. ఒకప్పుడు వీరు ప్రభు సన్నిధిలోనే కనబడేవారు. ఫాలన్ ఏంజల్స్ ఒకప్పుడు ప్రభు సన్నిధిలో ప్రభువుకు మహిమ చెల్లిస్తూ జీవించేవారు. కానీ త్రోయబడ్డారు వారు పాపం చేసిన అనంతరం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదని సాతానని పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పం పడద్రోయబడెను. అది దాని భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు కూడా పడద్రోయబడిని. చూడండి, ఈ దృశ్యం యెషయా భక్తుడు వర్ణిస్తున్నాడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఆకాశము నుండి నీ వెట్లు నరకబడ్డావు. 14:12 యెషయా గ్రంథం 14:12 తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడ్డావు. జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లా నరకబడ్డావు. నేను ఆకాశములకు ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా సింహాసనం ఇచ్చిస్తాను. మహోన్నతుని నన్ను సమానముగా చేసుకుంటాను. ఉత్తర సభాపర్వతం మీదకి ఎక్కుతాను, మేఘమండలం మీదకి ఎక్కుతాను మనస్సులు అనుకుంటేవి కదా. అపవాది దేవుని సింహాసనాన్ని చూచి అలా తన సింహాసనం కూడా హెచ్చించుకోవాలనుకున్నాడు. ఆ కారణం చేత అతడు యుద్ధం చేయబడి గెంటివేయబడ్డాడు. సర్వలోకాన్ని మోసపుచ్చేటువంటి అపవాదిని సాతానని పేరు కలిగిన వాడుగా ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం త్రోసివేయబడిను. ఆది మహాసర్పం, ఘట సర్పం అన్నాడు. ఆది సర్పం. తదుపరి మరొక సర్పం వచ్చింది ఏదైనా వనంలో. అది భౌతికపరమైన సర్పం. ఘట సర్పం వేరు, లూసిఫర్. ఫిజికల్గా వచ్చినటువంటి సర్పెంట్, పాము, అది వేరు. అవ్వతో మాట్లాడి ఆమెను పాపములో పట్టడానికి మోసపుచ్చిందే ఆ సర్పం వేరు, అది ఫిజికల్గా ఉన్న సర్పం. ఈ ఘట సర్పం ఆది సర్పం, అది మహాఘట సర్పం. ఈ ఘట సర్పం అపవాది లూసిఫర్. సిలువలో యేసయ్య దాన్ని జయించాడు. మరి ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పటం వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుడైన యెహోవా ఎదుట, మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడని అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుది అయ్యను. ఇట్ ఇండికేట్స్ ద క్రాస్. ఎప్పుడు అపవాది పరిపూర్ణంగా పడవేయబడ్డాడు, కొట్టివేయబడ్డాడు. వాడి శక్తి నిర్వీర్యమైంది ఎప్పుడు అనగా హెబ్రీ పత్రిక 2:14 చెప్పాడు. పాపము యొక్క బలము కలిగిన వాడిని అనగా అపవాదిని. చదువుతాను, మీరు కూడా చూడండి. హెబ్రీ పత్రిక 2:14.
కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని. మరణము యొక్క బలము కలిగిన వాడు అపవాది. వాడిని మరణము ద్వారా నశింప చేయటానికి, జీవితకాలం వల్ల మనుషులను దాస్యంలోకి తీసుకున్నటువంటి అపవాదిని యేసు తన మరణం ద్వారా నశింప చేయటానికి తాను కూడా రక్తమాంసాల్లోకి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? శిలువ మీద అపవాదితో యుద్ధం చేశాడు. శిలువ మీద అపవాదిని ఒక విధంగా యుద్ధం చేశాడు అంటే కంటే వాడు నిరాయుధుడి చేశాడు, వాడిని ఓడించాడు. ప్రభు యుద్ధం కూడా చేయక్కర్లేదు, దాన్ని జయించడమే అంతే. కొలసీ పత్రికలో రాస్తూ 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాశాడు, అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణంగా మనకు విరోధంగా ఉన్న పత్రాన్ని మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా జీవింపజేశాడు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశాడు. ప్రధానులు, అధికారులు, ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాడు, మనము పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అలాగే అంధకార సంబంధమైన శక్తులతోనూ సమూహాలతోనూ మనం పోరాడుతున్నామని చెప్పాడు. ఆ అంధకార సంబంధమైన శక్తులను, అపవాదిని నిరాయుధులు చేసి శిలువ విజయోత్సవం చేత బాహాటంగా వాడిని వేడుకకు కనపరిచాడు. ఇది దీని అర్థం. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద అపవాదిని నశింపజేశాడు. మరణము యొక్క బలము కలిగిన అపవాదిని తన మరణం చేత శిలువలో నిర్వీర్యం చేశాడు, శక్తిహీనుని చేశాడు. ఇప్పుడు సాతానికి ఎవరు భయపడక్కర్లేదు. యాకోబు పత్రికలో రాస్తున్నాడు 4వ అధ్యాయంలో, దేవునికి లోబడి ఉండుడి, అపవాదుని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అన్నాడు. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదురాని తిరుగుతున్నాడని పేతురు భక్తుడు రాశాడు. ఎవరిని మృంగుదురాని తిరుగుతున్నాడు, కానీ అపవాది ఏం చేయలేడు. అపవాది ఎంతో శక్తిమంతుడు, అయితే క్రీస్తు శిలువ సందర్భంగా శక్తిహీనుడైపోయాడు. మనము ఎదిరిస్తే పారిపోయేవాడు వాడు. కానీ ఈ రోజున లేనిపోని బలం అపవాదికి ఇచ్చి మనుషులు భయపడుతున్నారు. అపవాదిని వాడి శక్తిని అణిచేశాడు ప్రభు. తనకున్న కాలం కొంచెం అని తెలిసి క్రోధంతో తిరుగుతున్నాడు, కానీ వాడు ఏం చేయలేడు. అపవాదిని జయించారండి విశ్వాసులు క్రీస్తునందు. అపవాదిని గద్దెంచగలిగిన వారు విశ్వాసులు. అపవాదికి ఎందుకు భయపడాలి? ఈ దినాన్ని అపవాదికి భయపడవద్దని నేను మనవి చేస్తున్నాను. దేవునికి భయపడండి, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. వాడు పారిపోతాడు, వాడు నడిచిపోతాడు కాదు, వాడు పారిపోతాడని రాసింది బైబిల్లో. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, యేసు జయశాలి, ఆయనదే రాజ్యం. దేవుని ఎదుట సహోదరుల మీద నేరం మోపే వాడైన అపవాది పడద్రోయబడ్డాడు. కాబట్టి రక్షణ ఆయనది, శక్తి, రాజ్యం దేవునివి, అధికారం యేసుక్రీస్తుది. ఈ లోకం మీద లూసిఫర్కున్న అధికారం, అపవాదుకున్న అధికారం క్రీస్తు శిలువలో విరిగిపోయింది. కనుక క్రీస్తుది రాజ్యం అయింది. క్రీస్తు బిడ్డలు ఒక రాజ్యంగా ఏర్పడ్డారు. సోదరుడా, సోదరి, ఈరోజు ప్రభు రాజ్యంలో మనందరం సభ్యులు, విశ్వాసులమైన వారు. క్రీస్తుది రాజ్యం అయింది. వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. చూడండి, వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి అపవాదును జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణాలు ప్రేమించిన వారు కారు. ఇది ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఒకడు తన ప్రాణాన్ని ద్వేషిస్తేనే తప్ప నా రాజ్యానికి పాత్రుడు కాదని ప్రభువు చెప్పాడు. ఒకడు తన ప్రాణాన్ని సంపాదించుకోవాలని చూసిన వాడు దాన్ని పోగొట్టుకుంటాడు.
నా నిమిత్తం దాన్ని పోగొట్టుకోవాలని ఇష్టపడిన వాడు దాన్ని సంపాదించుకుంటాడు అన్నాడు. అవును, దేవుడు తన కుమారుని ద్వారా ఇచ్చిన మాటలు నెరవేరుతున్నాయి. ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వారు జయించారు. ఎలా? గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి జయించి ఉన్నారు. యేసుక్రీస్తు చిందించిన రక్తధారలను బట్టి మానవులకు క్షమాపణ, విమోచన, ఆధ్యాత్మిక విజయం పాపం మీద, లోకం మీద, శాపం మీద, శరీరం మీద వచ్చాయి. యేసుక్రీస్తు ప్రభు శిలువలో చిందించిన రక్తం, ఆ రక్తము క్రింద ప్రోక్షణకు వచ్చినటువంటి వ్యక్తులు దేవుని దృష్టిలో నిర్దోషులయ్యారు. దేవుడు మానవుల పాపము, అపరాధము, దోషము చూడక చిందించబడి వారి మీద ఉంచబడిన క్రీస్తు రక్తాన్ని చూస్తున్నాడు. క్రీస్తు రక్తం అందు మనం పరిశుద్ధులమవుతున్నాం కాబట్టి జయించున్నాం. విశ్వాసులుగా ఈ దినాన మనం జయించడానికి కలిగిన కారణం మన శక్తి కాదు, మన బలం కాదు, మన ప్రార్థన కాదు, మన విధేయత కాదు. యేసు ప్రభు శిలువ, యేసు రక్తం మన ప్రాణాన్ని విమోచించింది. యేసు తన ప్రాణం, రక్తం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. నీ ప్రాణం నా ప్రాణం దక్కింది. అందుకే మనం దేవుని స్తుతింపబద్ధులమై ఉన్నాము. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి. భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధం గలవాడై తిరిగి మీ వద్దకు వచ్చాడు. చూడండి, భూమి మీద ఉన్న సంఘం, ఈ దినాన ఉన్నటువంటి సంఘం 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉండదు, భూమి మీద ఉండదు, అది ఎత్తబడుతుంది. ఆ తదుపరి మిగిలిన ప్రజలందరి మీద అపవాది, యాంటీ క్రైస్ట్, క్రూర మృగంగా చెప్పబడినటువంటి ఆ యొక్క శక్తులు పనిచేస్తాయి, నిర్వీర్యం చేస్తాయి. 13వ అధ్యాయంలో అపవాది ఘటసర్పంతో పాటు మరి 2 మృగాలు, ఒకటి భూమి మీద నుండి వచ్చిన మృగం, మరొకటి సముద్రములో నుండి పైకి వచ్చిన మృగం. కనుక సాటానిక్ ట్రినిటీ ఆనాడు ప్రజలను నాశనం చేయటానికి, బాధించడానికి, శోధించడానికి చూస్తోంది. ప్రభు డివైన్ ట్రినిటీ సాల్వేషన్ కారణమైతే ఈ సాటనిక్ ట్రినిటీ ఉందని చూశారు. అపవాది, పొలిటికల్ పవర్ అండ్ రిలీజియస్ పవర్ ఆఫ్ సాటన్, యాంటీ క్రైస్ట్. వాడు మనుషులు నాశనం చేయడానికి చూస్తున్నాడు. ఆ ఘటసర్పం తాను భూమి మీద పడద్రోయబడి ఉండడు చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. మగ శిశువును కనిన స్త్రీ అంటే మదర్ మేరీ కాదు, ఇశ్రాయేలు దేశం, జ్యూస్. వారిని హింసించాడు. ఎందుకు హింసించాడు? వారితో పెట్టుకున్న శాంతి యాత్ర లేదంటే శాంతి ఒప్పందం తాను తెంచేశాడు. దానియేలు గ్రంథంలో చెప్పాడు కదా, యూదులతో అతడు ఏర్పాటు చేసుకున్న శాంతి ఒప్పందం 3.5 సంవత్సరాల తర్వాత కట్టబడినటువంటి దేవుని యొక్క ఆలయంలో భూమి మీద రీబిల్ట్ ఆఫ్ జెరూసలేం టెంపుల్ జరగాల్సింది ఉందండి. అదే టెంపుల్లో అపవిత్రమైనటువంటి దాన్ని తెచ్చి కూర్చోబెట్టాడు. అంటే ఒక విధంగా తానే దేవుడిగా ప్రతిష్ఠించుకున్నాడు అన్నారు బైబిల్ పండితులు. ఆ దేవుని స్థానాన్ని తాను తీసుకున్నాడు. అది అపవిత్రమైన కార్యం. కనుక ఆ క్షణాన్ని నుండి యూదులు కళ్ళు తెరుచుకొని ట్రిబులేషన్ పీరియడ్లో వారు దూరంగా పారిపోవటం ప్రారంభించారు. అప్పటికే చాలా నరవధ జరుగుతుంది. ఆ స్త్రీని హింసించాడు. ఆ స్త్రీ అంటే ఇజ్రాయేల్ అన్నమాట. యూదా జనాంగాన్ని అపవాది హింసించాడు. అందువల్ల ఆమె అరణ్యంలో తన చోటుకి ఎగిరినట్లు ఆమె పక్షిరాజు రెక్కల నుండి ఆమెకి ఇవ్వబడెను. అచ్చట ఓ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషించబడును. అంటే అర్థం ఏంటి? ఘట సర్పాన్ని మరలా చూడరు. అంటే యాంటీ క్రైస్ట్ని తప్పించబడి భద్రపరచబడిన యూదా జనాంగం ఉన్నారు, చూశారు, ముద్రించబడిన వారు ఇక చూడకుండా కాలము 1 ఇయర్
కాలములు ఫ్లూరల్ 1+1 2 years, మరియు అంతకాలం అంటే 3.5 సంవత్సరాలు. ఫస్ట్ 3.5 yearsలో యాంటీ క్రైస్ట్ అపవాది క్రీస్తు విరోధి యూదులతో చేసుకునే శాంతి ఒప్పందం బ్రేకప్ అవుతుంది. అక్కడ వారు తెలుసుకుంటారు, అంతే వారు భద్రపరచబడిన స్థలానికి వెళ్ళిపోతారు. 2 రెక్కలు ఇవ్వబడ్డాయని అంటే తప్పించుకుంటారని అర్థం. పక్షిరాజుకు 2 రెక్కలు ఇవ్వబడ్డాయంటే అర్థం ఏంటంటే తప్పించుకుంటుంది. ఆ గొప్ప పక్షిరాజు ఎలా పోల్చాడు చూడండి. ఆ గొప్ప పక్షిరాజుకు 2 రెక్కలు ఇవ్వబడ్డాయి, సర్పముఖం చూడకుండా తప్పించుకుంది అన్నాడు. ఆ స్త్రీని ఇజ్రాయేలు వాగ్దానాలు ఉన్నాయి చూశారు పాత నిబంధనలో, అవన్నీ కూడా వారికి నెరవేరే వరకు వారు తప్పించబడి ప్రొటెక్ట్ చేయబడతారు. 3.5 సంవత్సరాలు వారు భద్రపరచబడతారు. ఆ 3.5 సంవత్సరాలు భద్రపరచబడే పీరియడ్లో ఆ సర్పముఖమును వారిక చూడరు. ప్రభు రాకడ వచ్చేస్తుంది 7 ఏళ్ళు అవగానే. 7 ఏళ్ళ శ్రమల కాలం ముగియగానే ప్రభు యొక్క రాకడ సంభవిస్తుంది. భూమి మీద ఆయన ప్రత్యక్షత రాబోతుంది. ఆయన మిలీనియం టెంపుల్ ఏర్పాటు చేస్తారు, దానిలోనికి ఆయన దిగి వస్తాడు. కనుక ఇక్కడ వచ్చిన చూస్తున్నప్పుడు, కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఉన్న ఆమె వెనక వెళ్ళగక్కిను కానీ భూమి ఆ స్త్రీకి సహకారి తన నోరు తెరిచి ఘటసర్పం తన నుండి గ్రక్కిన ప్రవాహాన్ని మింగివేశను. చూడండి, ఘటసర్పం, ప్రవాహం, ఆ స్త్రీ, భూమి అంటే ఏంటి ఇక్కడ అర్థం? ఘటసర్పం అపవాది, వాడిని ముంచివేయటానికి వాడు ప్రయత్నం చేశాడు. ఆ స్త్రీ యోధా జనాంగం, భూమి తప్పించింది అని అన్నాడు. అంటే దే వర్ ప్రొటెక్టెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని చేత వారు తప్పించబడేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. కనుక జ్యూస్ ప్రొటెక్షన్, యూదుల యొక్క భద్రత దేవుని చేతిలో ఉంది. అబ్రహాము, ఇసాకు, యాకోబు, దావీదు వీరందరితో చేసిన నిబంధనలన్నీ కూడా వారికి వర్తించాయి. కృపాకాలంలో ఉన్నటువంటి మనుషులలో నుండి రక్షణలోకి వచ్చిన వారికి చర్చ్ పీరియడ్లో గ్రేస్ ద్వారా, కృప ద్వారా రక్షణ అయితే, వీరు తమ నిబంధనను మరలా తిరిగి ప్రభువుతో ఆ నిబంధన జ్ఞాపకానికి వచ్చి ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఆయన ఆ జనాంగాన్ని విడిచిపెట్టకుండా చేర్చుకుంటున్నాడు. కనుక యూదుల కొరకు క్రైస్తవులు ఒక కన్సర్న్ కలిగి ఉండాలి. ఈ విషయాన్ని ఎన్నడూ మనం మర్చిపోకూడదు. రోమాపత్రికలో పౌలు గారు అందుకే రాస్తూ అంటాడు, స్వాభావికమైన కర్ర లేదంటే కొమ్మ విరిచివేయబడితే అడవి వలెవైనటువంటి మీరు అంటగట్టబడ్డారు. వారు విరిచివేయబడటమే మీకు ఆశీర్వాదం అయితే వారు కూడా అంటగట్టబడటం ఇంకా ఆశీర్వాదం కదా అన్నాడు. కనుక యూదులు పాపం చేసినందుకు వారి మీదకి శిక్షలు వచ్చాయి. కానీ యూదులు వాగ్దానాన్ని బట్టి దేవునికి ప్రియులు. ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. ఎన్నిక లేని వారమైనటువంటి మనం, సంఘం, ఎన్నిక గలవారంగా కృప ద్వారా చేయబడ్డాం. వారు మొట్టమొదట అబ్రహాము నుండి వాగ్దానం చేత వారు ఎన్నిక చేయబడిన వారు. అందుచేత ఆ ఘటసర్పం ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకుంటూ యేసుని గుర్చిన సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధం చేయడానికి బయలువెడలి సముద్ర తీరమున నిలిచాను. చూడండి, తప్పించుకున్నటువంటి శేషం వారు కాక ఇంకా మిగిలిన జ్యూస్ ఉన్నారు చూశారు, వారిని చంపటానికి అక్కడ సముద్ర తీరాన అపవాది నిలబడ్డాడు. ఇక 13వ అధ్యాయంకి వెళ్ళేటప్పటికీ క్రూర మృగం సముద్రంలో నుండి వచ్చిన 7 తలలు 10 కొమ్ములు మరియు 10 కిరీటాలు కలిగి దేవదూషణ పేర్లు కలిగినటువంటి ఒక బీస్ట్, ఒక మృగం. అలాగే 2వ మృగం భూమిలో నుండి పైకి వచ్చినటువంటి క్రూర మృగం. ఘటసర్పము మరియు క్రూర మృగం భూమిలో నుండి వచ్చింది, సముద్రంలో నుండి వచ్చిన క్రూర మృగం. వీటి గురించిన వివరణ రేపటి వాక్య ధ్యానంలో నేను జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారము ఇచ్చినటువంటి కుటుంబము వెన్నవల్లి వారిపేట వాస్తవ్యులు చిరుగుడు పానకాలు గారు, సంగీతరావు గారు జ్ఞాపకార్థం
భార్య సుబ్బమ్మ గారు, కుమారులు చిరుగుడు రాంబాబు, చిరుగుడు శ్రీనివాసరావు గారు, కోడళ్ళు పద్మారాజ్, జెస్సీ శ్రీనివాస్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. యేసే పరిష్కారం ఇంకా కొన్ని దినాల్లో 2వ పర్యాయం బైబిల్ పూర్తి చేసుకుంటాం. దీనిని కొనసాగించాలని ఆశ మాకుంది. ప్రభు చిత్తం అయితే ఇదే ఛానల్లో కొనసాగించడానికి ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభు తన చిత్తం ప్రకారం మనం తప్పక నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే 24 అవర్స్ ఛానల్, 24 గంటల సువార్త ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఎక్కడ సిటీ కేబుల్స్లో మనకు పర్మిషన్ ఇస్తారో అక్కడ మనం ప్రారంభిస్తాం. ప్రముఖంగా వెస్ట్ గోదావరితో ప్రారంభించాలని ఆశ ఉంది. ప్రభు సహాయం చేస్తున్నారు. వీటన్నిటి యొక్క నిర్వహణ కొరకు నేను ప్రారంభిస్తూ ఉన్నాను, మొదలు పెడుతున్నాను నా ప్రయత్నం. మీ ప్రార్థన సహకారం మాకు అందించండి. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను యోహాను రాసిన ప్రకటన గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకుంటే మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా ఈ రాత్రికాలం ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన శ్రీనివాస్ గారి కుటుంబాన్ని దీవించండి. రాంబాబు గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. సుబ్బమ్మ గారికి ఆదరణ దయచేయండి. నాయనా, మీ యొక్క దాసుల కుటుంబం దీవించబట్ట కృప చేయండి. ఈ మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారం ఇవ్వండి. ఈ మాసం చాలా ఆర్థిక అవసరతలు మిగిలిపోయి ఉన్నాయి. ప్రభు, మీ సహాయం కొరకే కనిపెట్టాం, మీపైనే ఆధారపడ్డాం. సహాయం చేయండి. ఎంఎస్ వాళ్ళ పర్మిషన్స్ కొరకు మేము ఆశపడుతున్నాం, కృప చూపండి. స్టూడియోస్ నిర్వహణలో సహాయం చేయండి. బైబిల్ 2వ పర్యాయం చివరికి వచ్చాం. మీ చిత్తమైతే మరలా ఇదే ఛానల్ మాకివ్వండి. లేని ఎడల మీ చిత్తాన్ని మా పక్షంగా బయలుపరచండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.